ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మహాజాతరైన సమ్మక్క సారళక్క జాతర 2026 ఫిబ్రవరి నెలలో జరగబోతుంది. మహాజాతరను దృష్టిలో ఉంచుకుని గద్దెల మోడిఫికేషన్ పనులపై పూజారులతో మంత్రి సీతక్క చర్చించారు. మేడారం జాతర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 1000 కోట్లైనా ఇస్తుందంటున్న సీతక్కతో మా ములుగు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పెద్ద మేడారం జాతరపై ఈరోజు మన రాష్ట్ర మంత్రి ఆదివాసీ ముద్దుబిడ్డ ధనసరి అనసూయ సీతక్క గద్దెల మాడిఫై జాతర విధానం ఇలా ఉన్న దానిపై సమీక్షించారు. దానిపై మంత్రి సీతక్కతో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి, ఏ విధమైన మాడిఫికేషన్ చేయబోతున్నారు సమ్మక్క తల్లుల గద్దెల విషయం కానీ పడిదల విషయం కానీ ఎంత ఫండ్ కేటాయించబోతున్నారు? ముఖ్యమంత్రి గారు 1000 కోట్లైనా పర్వాలేదు కేటాయించాలి. ఖచ్చితంగా ఈ యొక్క జాతరకు వచ్చేటువంటి భక్తులకు పర్మనెంట్ గా సౌకర్యాలు కల్పించాలి. తర్వాత ఇక్కడ పూజా విధానము మిగతా వాళ్లకు డిఫరెంట్ కాబట్టి ఆదివాసీ దేవుళ్లుగా ఏషియాలోని పెద్ద జాతర. ముఖ్యమంత్రి గారు కూడా దాదాపుగా నాకు వారితో అనుబంధం పరిచయం ఏర్పడ్డప్పటి నుంచి ప్రతి జాతరకు వచ్చిండ్రు. పోయినసారి కూడా ముఖ్యమంత్రి అయినాక వచ్చిండు, ఎంపీగా ఉన్నప్పుడు వచ్చిండు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిండు, పిసిసి అధ్యక్షుడిగా ఈ ప్రాంగణం నుంచే వారి పాదయాత్ర రాష్ట్రంలో మొదలుపెట్టిండు. సో వారికి కూడా ఇక్కడన్నా అక్కడ రామప్పలో నైట్ హాల్ట్ చేసిండు. మనమని పేరే డైరెక్టర్ రుద్రదేవ్ అని కూడా పెట్టుకోవడం జరిగింది, రామప్పలో నైట్ హాల్ట్ చేసి. సో సమ్మక్క మీద వారికి భక్తి విశేషంగా ఉంది కాబట్టి ఎన్ని కోట్లైనా పెట్టడానికి వారికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే ఇక్కడ గద్దెలను మేమేం కదిలిచ్చేది లేదు. గద్దెల చుట్టూ ఇంకా ఎలాంటి మార్పులు చేయాలి, వెడల్పు చేయడము, దేవుళ్ళ కాడికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఒత్తిడి జరగకుండా ఉండడం కోసము కొంత సమ్మక్క పగడిద్దరాజు అదేవిధంగా గోవిందరాజు గద్దెల్ని కూడా సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజు ఇట్లా ముందుకు తీసుకెళ్తే వచ్చిపోయేటువంటి భక్తులు సాఫీగా అందరు దేవుళ్లను దర్శనం అవుతుంది అనేది మాకు ఇక్కడ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. పూజారులు కానీ పోలీస్ అధికారులు కానీ భక్తులు కానీ. ఎందుకంటే పూజారులకు కూడా ఇప్పుడు అక్కడ దాకా అటు అవతల వైపు ఉన్నోళ్ళు ఉంటారు, జంపన్న వాగు వైపు ఉన్నోళ్ళు, వాళ్ళు అటు సమ్మక్క సారలమ్మ దర్శనం అవుతుంది తప్ప గోవిందరాజును పగడిద్దరాజు అయితలేదు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా వచ్చేటోళ్ళు కూడా ఆ మందిలో ఇట్లు సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకొని చక్కగా వెళ్ళిపోతున్నారు. కానీ ఇటు ముందుకు ఇటు జరుగుదామంటే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి పక్కకు కూడా రాలేని పరిస్థితి. పూజారులు ఈ మాడిఫికేషన్ అభ్యంతరం తెలియజేసిన దానిపై మీరు వాళ్ళని చర్చించారా? అస్సలే వాళ్ళ అభిప్రాయం లేకుండా మేము ఏం చేయడం లేదు. ఖచ్చితంగా పూజారులకు కూడా మేము చెప్పేది ఏంటంటే భక్తులు మంచిగా వచ్చి దర్శనం చేసుకోవాలి. వాళ్ళ దర్శనం జరుగుతుంది, వాళ్ళ మొక్కులు కానుకల రూపంలో చెల్లిస్తూ ఉంటారు. సమ్మక్క సారలమ్మ గద్దెల మీద వేసిపోతారు కొంతమంది, మరి ఇంకా ఈ మిగతా ఇద్దరు దేవుళ్ళ కాడికి వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ 2 గద్దెల విషయంలోనే కొంత ఆలోచన ఉంది. వాళ్ళతోటి మాట్లాడినాకనే ఏదైనా నిర్ణయం, కానీ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించాలనేది మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ దారిని బట్టి చాలా ఒత్తిడి అవుతా ఉంది. ఈ 2 దేవుళ్ళను కూడా చక్కగా తీసుకొచ్చి పెడితే చక్కగా దేవుళ్ళు అందరినీ కూడా దర్శనం అవుతుంది. ఇప్పటివరకు అయితే పూజారులు మేము ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకున్నా పూజారులకు అనుగుణంగానే తీసుకున్నాం, వాళ్ళ ఆలోచనతోటే తీసుకున్నాం. ఇప్పుడు కూడా గద్దెల మార్పు ఏదైతే పగడిద్దరాజు గోవిందరాజు ఉందో అది కూడా వాళ్ళ అభిప్రాయం మేరకే చేస్తాం. చేయాలి అనేది కూడా వాళ్ళు కూడా ఆలోచనలు ఉన్నారు. పగడిద్దరాజు అయితే దాదాపు ఒప్పుకున్నారు, గోవిందరాజు వాళ్ళతో కూడా మాట్లాడతారు. దయచేసి ఒప్పుకోండి, మంచిది. దేవుళ్ళ దగ్గర కూడా భక్తులు అత్యధికంగా వస్తారు, ఈ ఇద్దరు దేవుళ్ళకు కూడా. లేకుంటే 2 దేవుళ్ళనే చూసుకొని పోతున్నారు చాలా మంది. అక్క, ఈ సీజనల్ ఏదైతే వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది, దానిపై మీ అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా మోటివేట్ చేసి కేటాయించారు? మా అధికారులు అంతా అప్రమత్తంగా ఉన్నారు. గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు లేవు. గతంలో మరి ఇట్లా మేము మాలాగా మీటింగ్లు పెట్టుకోవడం అవి ఇవి గతంలో జరగకపోయేది కాబట్టి మనమే ప్రత్యక్షంగా ఆ పనుల్లోకి దిగేది, అది మనమే దిగేది, పోయి మనమే చేసేది. కానీ ఈ రోజు మా అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినాం. ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీల మండలానికి ఒక 5 అధికారులతో వేసినాము. అదే విధంగా రెస్క్యూ టీములు వచ్చినాయి, ఎన్డీఆర్ఎఫ్ వచ్చింది, పడవలు వచ్చినాయి. ఎక్కడ ఏమి ఇబ్బంది రాకుండా ఏదన్నా ఒకవేళ సడన్ గా రాత్రిపూట ఏదన్నా అయినా కూడా అప్పటిదప్పుడు వాటర్ తీసేయడానికి కూడా మొన్న ఒక చెరువు అత్త చెరువు అనుకుంటా మల్లూరు దగ్గర వస్తే తెల్లారి వరకు నీళ్లు ఊళ్ళకి వస్తే దాని వెంటనే మా అధికార యంత్రాంగం అంతా పోయింది, జేసీపీలు పెట్టి నీళ్ళని కూడా తీసేయడం జరిగింది. కొండాయి విషయంలో కొండాయిలో కూడా వాస్తవానికి ఆ బ్రిడ్జి ఎందుకు కూలిందో అందరూ తెలుసు. ఇసుక గత ప్రభుత్వం ఇసుక దించడం మూలంగా మొత్తం కింద బ్యాలెన్స్ తప్పి పోవడం జరిగింది. కానీ అది ఆ సోయి వాళ్ళకి లేదు. 2 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు. అప్పుడు కూడా ఏదో బ్యాలెన్స్ తప్పి బ్రిడ్జి పడిపోయే పరిస్థితికి వచ్చినాక కూడా ఇప్పుడు మనం వచ్చిన తర్వాత 9 కోట్లతో ఇచ్చినాం. కానీ సర్వే చేస్తే అది వచ్చే ఉధృతికి 9 కోట్లు సరిపోవంటే మళ్ళా 16.5 కోట్లు ఇచ్చినాం.
కాకపోతే కొంతమందికి ఇక్కడ ఏం దొరకటం లేదు రాజకీయం చేయడానికి, వచ్చి అక్కడ చేస్తారు. ఆ రోజు కూడా కొండాయి విషయంలో నేనే ఆడ ఉండి మరి ఊరంతా సరుకులు ఇచ్చినాం. దాదాపు అన్ని సంస్థలు తీసుకొచ్చి ఇచ్చినాం. వాళ్ళకైతే ఉంటుందని నేను అనుకుంటున్నా, తిన్నారు కాబట్టి. అంటే 1 ఇయర్ సరిపోని సరుకులు ఇప్పించిన నేనే ఆ రోజు. ఈ రోజు కూడా 16 కోట్లు పెట్టి బ్రిడ్జి ఇస్తున్నాం. ఆ ఊరోళ్ళందరినీ పిలిచి మాట్లాడినాం. మీకు ఇక్కడ బయట ఊరట్టం మన దొడ్ల వైపు స్థలం ఇస్తాం రండి అని కూడా చెప్పినాం. కొంతమంది ఆమోదిస్తున్నారు, కొంతమంది ఆమోదించడం లేదు. సో ఈ 5-6 రోజులలో మళ్ళీ ఒకసారి కలెక్టర్ మీటింగ్ పెడతారు. మేము బయటికి రామంటే బయటికి రాము అని రాసియండి అని కూడా అది కూడా అడుగుతున్నాం. వచ్చిన వాళ్ళకి ఇల్లులు ఇస్తాము. ఒకవేళ మంచిగా అక్కడ ఏదైనా సేఫ్టీ ప్లేస్ వాళ్ళు మేము ప్రైవేట్ గా ఇక్కడ ఉన్నది, మాకు ఇక్కడ భూమి ఉన్నది, ఇక్కడ కట్టుకుంటామంటే కూడా వాళ్ళకి ఇల్లులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వరద విషయంలో మేము ఆనాడైనా ఈనాడైనా సేవలే చేసినాం తప్ప దొంగ వ్యవహారాలు చేసుకుని బదనాలు చేయలేదు. ఆ రోజైనా ఈ రోజైనా వాస్తవాన్ని వాస్తవంగా చూపించినాం. ఈ రోజు కూడా 16 కోట్లతో అక్కడ వర్క్ అవుతుంటే యథాతథంగా ఉంది, ఏం పని కావట్లేదంటే మరి నిమిషాలలో అయితే మళ్ళా కూలిపోతుంది. ఆ రోజు మీరు చేసినటువంటి వ్యవహారం మూలంగా అవి కూలిపోవడం జరిగింది. కూలిపోయి 1.5 సంవత్సరాల మీ గవర్నమెంట్ ఉంది, రూపాయి కూడా రిలీజ్ చేయలేదు బీఆర్ఎస్. మేము వచ్చిన తర్వాత వెంటనే 9 కోట్లు ఇచ్చినాం. కానీ అక్కడ వచ్చే ఉధృతిని చూసి 9 కోట్లు సరిపోవు, మళ్ళా పడిపోయే ప్రమాదం ఉంటుందంటే ఇప్పుడు మళ్ళా 16 కోట్లు ఇచ్చిండు సీఎం గారు. ప్రత్యేకంగా టెండర్ కావాలి, ఎస్టిమేషన్ కావాలి, డిజైన్స్ కావాలి. దానికి కావాల్సినటువంటి వర్క్ చేయాలంటే ఇక్కడ కాంట్రాక్టర్ విశాఖపట్నం నుంచి మిషన్లు తీసుకొచ్చి డీప్ గా దాదాపుగా 100 ఫీట్ల లోతుకెళ్లి వేస్తా ఉన్నారు. ఇవన్నీ అర్థం కాదు, ఏది పడితే అది రాజకీయం చేయడం కొంతమందికి అలవాటు. విన్నారు కదా మంత్రి సీతక్క ఏదైతే మేడారం మహాజాతరను అందరు భక్తులు అందరి దేవతలు దర్శించుకోవడం కోసమే మాడిఫై చేస్తున్నాం తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయం లేదు, ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేవని చెప్పేసి మంత్రి అన్నారు. అదేవిధంగా కొండా బ్రిడ్జి కూడా గత ప్రభుత్వం 10-20 లక్షల రూపాయలు నీళ్లలో బ్రిడ్జి రూపంలో దారబోసింది తప్ప నేను ఇలా 16.5 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసి కొండాయి బ్రిడ్జి నిర్మించడానికి నేను చేసిన శాయశక్తులు నేను శాంక్షన్ చేసిన అని చెప్పేసి మంత్రి సీతక్క అయితే తెలిపేయడం జరిగింది. కెమెరామ్యాన్ ప్రసాద్ తో శ్రీనివాస్, స్వతంత్ర టీవీ, మేడారం.